చెప్తే వెంటనే బయలుదేరవచ్చు. ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ నుండి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన 5 ముఖ్యమైన గెస్సింగ్ ప్రశ్నలు చూద్దాం. సరే, మొదటి ప్రశ్న చూద్దాం. పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? దీని సమాధానం అక్టోబర్ 1999. టెక్స్ట్ బుక్ ప్రకారం జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో ప్రశ్న, 1958 నుంచి 61 మధ్య చైనాలో వచ్చిన కరువులో ఎంతమంది చనిపోయారు? సమాధానం ఏకంగా 3 కోట్ల మంది. ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన కరువు అని మన టెక్స్ట్ బుక్లో ఉంది. సరే, మూడో ప్రశ్న, 2000 సంవత్సరం వరకు మెక్సికోలో ఏ పార్టీ అధికారంలో ఉంది? జవాబు పిఆర్ఐ, అంటే ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ. ఎన్నికల్లో గెలవడానికి వీళ్ళు అక్రమ పద్ధతులు వాడారని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నాలుగో ప్రశ్నకి వెళ్దాం. జింబాబ్వే నాయకుడు రాబర్ట్ ముగాబే ఏ పార్టీకి చెందినవారు? సమాధానం జానూ-పిఎఫ్. స్వాతంత్ర పోరాటం నుంచి ఈ పార్టీనే దేశాన్ని పాలిస్తోంది. ఇక ఐదో చివరి ప్రశ్న, సౌదీ అరేబియాలో మహిళలకు ఏ సంవత్సరం వరకు ఓటు వేసే హక్కు లేదు? జవాబు 2015. అవును, మీరు విన్నది కరెక్టే. 2015 వరకు అక్కడ మహిళలకు ఓటు హక్కు లేదు.